హలో ఆల్. ఈరోజు అందరికీ ఇష్టమైన స్పైసీ అండ్ టేస్టీగా ఉండి రెస్టారెంట్ టేస్ట్ వచ్చే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాననేది చూపిస్తాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, మరొక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 టమాటాలను కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా పుదీనా వేసుకొని ఇదంతా గ్రేవీ లాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ 1/2 kg చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను ఒక 10 minutes వరకు. ఇలా ఉడికించి పెట్టుకుని ఉంచుకొని ఇప్పుడు ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటా ముక్కలు వేసాను కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది. చికెన్ కూడా ఆల్రెడీ ఉడికించుకున్నాను. ఇంక ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను. అలాగే కారం కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు మీకు సరిపోయేంత కారం వేసుకోండి. ఉప్పు, కారం మీ ఇష్టం అండి. మీకు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. ఈ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 minutes వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంది కదా, నూనె అంతా పైన కనిపిస్తుంది కదా, ఇలాంటి స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ధనియాల పొడి కలిపి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా పైనుంచి వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని మరొక 2 minutes ఉడికించుకున్నట్లయితే నేను చెప్పినటువంటి రెస్టారెంట్ టేస్ట్ వచ్చే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిందండి. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోస్ నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంతే అండి ఈ వీడియోకి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.